బాలయ్య అనగానే మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన అఖండ 2 సినిమా గుర్తుకు వస్తుంది కదా. అయితే ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో సృష్టిస్తున్న ట్రెండ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇంకా నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 బెస్ట్ సినిమాస్ లో ఈ సినిమా పేరు ఉంటూనే ఉంది. ఓటీటీలో స్ట్రీమ్ అయ్యి 2 మంత్స్ గడుస్తున్నా ఇది కదా బాలయ్య అంటే. థియేటర్ దగ్గర ఆడనివ్వకపోతే ఏంటి, ఓటీటీలో మా బాలయ్య సినిమా చూస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా ఏంటి అనేది అందరి డౌట్. టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా భారీగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ఒక స్టార్ హీరో కొత్త దర్శకుడితో కలవబోతున్నాడనే వార్త వచ్చినప్పుడు సహజంగానే చర్చలు మొదలవుతాయి. అయితే ఈసారి వినిపిస్తున్న సమాచారం మాత్రం మరింత ప్రత్యేకంగా మారింది. నందమూరి బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు వశిష్ఠ చెప్పబోయే కథను వినే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కథ ఆయనకు నచ్చితే సంక్రాంతి 2027ను లక్ష్యంగా పెట్టుకుని ఒక భారీ స్థాయి చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించవచ్చని వార్తలు వినిపించడం వల్ల ఈ కాంబినేషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వశిష్ఠ కథ బాలయ్యకి తొందరలోనే వినిపిస్తాడట. కథ వినిపించిన తర్వాత బాలకృష్ణ పూర్తిగా సంతృప్తి చెందితే ఈ సినిమాను ఘనంగా లాంచ్ చేసేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారట. ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ నెలలోని ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా లాంచ్ చేయాలని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల ప్రకటనలు వస్తుంటాయి. కానీ ఈసారి భారీ బడ్జెట్, కొత్త తరహా కథ, ప్రముఖ నిర్మాణ సంస్థ కలిసి వస్తే ఆ ఉత్సాహం మరింత పెరుగుతోంది. ఇదిలా ఉండగా గతంలో బాలకృష్ణ మరో దర్శకుడితో కలిసి సంక్రాంతి 2027కి సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇంకా పూర్తిగా ముగియలేదని అంటున్నారు. అందువల్ల ఇప్పుడు వినిపిస్తున్న ఈ కొత్త కాంబినేషన్ నిజంగా ముందుకు వస్తోందా, లేక ముందుగా ప్రచారం జరిగిన ప్రాజెక్ట్ ని మొదట ప్రారంభిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సమయం. పెద్ద హీరోలు, భారీ సినిమాలు ఆ పండుగ సమయంలో విడుదల కావాలని ప్రయత్నిస్తాయి. అలాంటి పోటీ సమయంలో తేదీని ముందుగానే లాక్ చేయడం చాలా పెద్ద వ్యూహంగా భావిస్తారు. అందుకే ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన కథలను పెద్ద కాన్వాయిస్ పై ఆలోచించే స్వభావం ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించారు. విజువల్ గా గొప్పగా కనిపించే ప్రపంచాన్ని సృష్టించడం, ఫ్యాంటసీతో పాటు భావోద్వేగాన్ని కలిపి చూపించడం ఆయన స్టైల్ గా భావిస్తారు. అయితే ఇలాంటి సినిమాలను తెరకెక్కించడానికి సమయం ఎక్కువగా పట్టడం కూడా సహజమే. అందువల్ల సంక్రాంతి 2027 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకోవటం సాధ్యమా కాదా అన్న సందేహం కొంతమందిలో కనిపిస్తోంది. భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్, పెద్ద స్థాయి ప్రొడక్షన్ పనులు అన్ని సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ సరైన ప్రణాళికతో ముందుకు వెళితే అసాధ్యం ఏమీ కాదని మరికొందరు భావిస్తున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన కెరీర్ లో సంక్రాంతి సీజన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పండుగ సమయంలో విడుదలైన ఆయన సినిమాలు చాలా సార్లు మంచి విజయాలు సాధించాయి. అందుకే కొత్త సినిమా కూడా అదే సీజన్ ను లక్ష్యంగా పెట్టుకుంటే అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, గ్రాండియర్ యాక్షన్ సన్నివేశాలు అన్ని ఇవి ఆయన సినిమాల ప్రధాన ఆకర్షణలు. కొత్త దర్శకుడి విజన్ తో ఇవి కలిస్తే ఒక భిన్నమైన అనుభూతి రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాకపోయినా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. బాలయ్య స్పందన ఎలా ఉంటుంది, నిర్మాతలు ఎలాంటి ప్లాన్ తో ముందుకు వస్తారు అని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని అనుకూలంగా జరిగితే ఇది టాలీవుడ్ లో మరో భారీ కాంబినేషన్ గా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఆలస్యం జరిగితే మరో కొత్త ప్రాజెక్ట్ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.